Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే వెల్కమ్ అడ్రస్ నేను మీ మాకు కృష్ణా ట్రిబ్యునల్ మీద ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా కృష్ణా జలాలు పంపిణీ విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిందని టీఆర్ఎస్ అంటుంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జనాల్ని ఊరికే రాయలసీమ పంపకం పెడుతోంది, వాటిని జగన్ పొత్తు ఇలా చేస్తోందని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిప్పులు జరుగుతాం. అయితే మొత్తానికి కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో ఏం జరుగుతోంది, అసలు ఈ నీళ్ళ పంపకాల అనేది ఎవరు చేతిలో ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ గా మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కృష్ణా ట్రిబ్యునల్ గురించి హాట్ టాపిక్ హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతోంది తెలంగాణ అసెంబ్లీలో. అసలు కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఏం జరిగింది? ఆ రోజు ఆ తర్వాత 811 టీఎంసీగా ఉన్నది ఇప్పుడు ఆ వాటా అనేది ఇటు అటుగా ఎందుకైంది? ఆ వాటాల కంపెనీ ఎవరు చెప్పుకుంటుంది? ఆ వాటాలు దేనికి అనుగుణంగా చేస్తారు? ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఆ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల గురించి చర్చించాల్సిన సభ రాయలసీమలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఏదో అన్యాయంగా తీసుకెళ్లిపోతున్నారు, దీనికి కారణం నువ్వంటే నువ్వని ఇద్దరు విమర్శలు చేసుకుంటున్నారు. అదే తెలంగాణ అసెంబ్లీలో చేసే తీర్మానాలు, తెలంగాణ అసెంబ్లీలో జరిగే చర్చ వాళ్ళ సార్వభౌమాధికారం ఉన్న సభ, వారికి ఆ హక్కు ఉంటుంది, దాన్ని మనం ప్రశ్నించలేము. కాకపోతే వారు చేస్తున్నట్టు వ్యాఖ్యలు, బయట చేస్తున్నట్టు మాటలు కానీ పరిశీలిస్తే ఒక రాజకీయ పార్టీ అబద్ధం చెప్తే ఇంకో రాజకీయ పార్టీ నిజం చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ఇద్దరు కలిసి తప్పు చెప్తున్నారు, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నా పాయింట్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే సభ ప్రారంభమైనప్పుడు 2-3 ప్రశ్నలతో గొడవ పడుతోంది అక్కడ. ఒకటి, 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించడమే అన్యాయము. దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు తాత్కాలికమైన సంతకం పెట్టేసినారు. కాబట్టి ఈ కేటాయింపులకు మీరు కారణం అంటే మీరు కారణం అని 1 గంట సేపు విమర్శించుకున్నారు. తర్వాత ఏం చెప్తారు, అసలు తెలంగాణకు 63% నీటి వాటా కావాలి, క్యాచ్మెంట్ ఏరియాగా ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది అనేది ఒకటి. మూడో పాయింట్ ఆడి నుంచి వచ్చింది, 811 టీఎంసీలు బల్క్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు, అసలు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులే లేవు అని ఇంకొక మాట మాట్లాడతారు. ఫైనల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి శ్రీహరి రావు గారు అసలు విషయం చెప్పాడు. అంతకుముందే మాలాంటి వాళ్ళు స్పందించాం, రాయలసీమ పేరుతో పనిచేసేవాళ్ళు. ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు. అసలు బచావత్ ఎప్పుడో కేటాయించిన దాన్ని వీళ్ళు కేటాయింపులు లేవు, తాత్కాలికమైన అబద్ధం చెప్తున్నారని మేము స్పందించాము. మొత్తం మీద శ్రీహరిరావు గారు అసలు విషయాలు చెప్పి ఇప్పుడు అసలు పాయింట్ లో పోతాం సభ. చూద్దాం ఏమవుతుంది. పాయింట్ ఏంటంటే 3 అంశాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది వాస్తవం. ఎవరు కేటాయించారు? మొట్టమొదట ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరిగేషన్ లో కేటాయింపులు ట్రిబ్యునల్స్ చేస్తాయి, ప్రభుత్వాలు చేయవు. ఇప్పుడు కృష్ణాకి సంబంధించి బచావత్ అవార్డు అంటారు, బచావత్ ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది. అది కృష్ణ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు, 4 రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, అన్ని రాష్ట్రాలకు వాళ్ళే ఎన్ని నీళ్లు లభ్యత ఉంది, రాష్ట్రాల వారీగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు వాళ్ళు చేస్తారు. వన్స్ బచావత్ అవార్డు అయిపోయిన తర్వాత దాన్ని మార్చే అధికారం భారత సుప్రీంకోర్టుకు కూడా లేదు. మళ్ళీ ఏదన్నా ఉంటే పార్లమెంటు ఒక చట్టం చేసి మళ్ళీ ఒక కమిషన్ వేసి రివ్యూ చేయాల్సిందే తప్ప సుప్రీంకోర్టు కూడా లేదు. అలాంటి సుప్రీంకోర్టుకు కూడా లేని రైట్ ని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో మాకు అంత కేటాయించేందుకన్నా తీర్మానం చేస్తే ప్రజలు హర్షిస్తారేమో కానీ పని జరగదు. రెండో అంశం, ఇప్పుడు బచావత్ అవార్డు నడుస్తుంది కానీ బచావత్ ని నియమించారు. అంటే మన బచావత్ అయిపోయింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నియమించారు. అంటే మళ్ళీ సమీక్ష చేయడం ప్రాజెక్టులు, నీళ్ళు ఈ కొన్ని 10 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చేసాయి. కృష్ణానదిలో నీటి వాటా పెరగడం, తగ్గడం, రాష్ట్రాలు అన్ని వచ్చినాయి. వీటన్నిటి మళ్ళీ వేశారు. ఇప్పుడు ఏం చేస్తుంది, బచావత్ కొత్త తీర్పు ఇస్తుంది. దాంట్లో ఏమన్నా అది మార్చాల్సిందే తప్ప ఇంకెవరు మార్చారు. ఇప్పుడు ఏమన్నా తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎవరికన్నా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలంటే బచావత్కి రిక్వెస్ట్ చేసుకోవాలి, అప్పీల్ చేసుకోవాలి, మా వాటా ఇది మాకు ఎంత ఇవ్వండి అని. అప్పటి వరకు ఏది అమలు అవుతుంది? బచావత్ అమలు అవుతుంది, బ్రిజేష్ కుమార్ అమలు కాదు. బ్రిజేష్ కుమార్ నోటిఫై అయ్యేంత వరకు బచావత్ అమలు. ఈ రోజు కూడా బచావత్ అవార్డు అమల్లో ఉంది.
ఆ బచావత్తే ఆంధ్రప్రదేశ్ కి నీటి కేటాయింపులు 811 టీఎంసీలు చేసింది. రెండోది వీళ్ళు ఒక అబద్ధాలు చెప్తున్నారు. 299 తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు అన్యాయంగా కేటాయించేసినారు. శుద్ధ తప్పు. రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించలేదు. ఇది తాత్కాలికం అనేది కూడా తప్పు. ఇది ఫైనల్. ఎప్పటి వరకు ఫైనల్? ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏవైనా మార్పులు చేస్తే చేయొచ్చు. అంతవరకు బచావత్ ఫైనల్. బచావత్తు రాష్ట్రానికి ఉమ్మడిగా కేటాయించలేదు, ప్రాజెక్టుల వారీగా అంటే నీటిని ఉపయోగించుకునే తీరును బట్టి కేటాయించారు. ఇప్పుడు మీరు యాజ్ జర్నలిస్ట్ గా ఉన్నారు, నేను పేర్లు చెప్తాను, ఫలానా కొన్ని ప్రాజెక్టుల వారీగా పేర్లు చెప్తాను. ఈ ప్రాజెక్ట్ కృష్ణా డెల్టాకు 170 టీఎంసీలు, గుంటూరు కెనాల్కు ఇన్ని టీఎంసీలు, ఎస్ఆర్బిసికి అన్ని మీరు ఒక నోట్ రాసుకుంటారు. ఆ పక్క తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు అవన్నీ నోట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడేసి ఆడ 299 వచ్చింది, ఇక్కడ 512. మీరు సంతకం, నేను సంతకం పెడితే మన ఇద్దరం కేటాయించట. బచావత్ ఏదైతే ప్రాజెక్టులు కేటాయించిందో ప్రాజెక్టుల వారిగా, దాన్ని అప్పుడున్న చీఫ్ సెక్రటరీలు కూడినారు. ఇద్దరు చీఫ్ సెక్రటరీలు చేసిన పని ఏంటంటే బచావత్ అనే కమిషను, ట్రిబ్యునల్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల వారి యూటిలైజేషన్ అంటే నీటిని వినియోగించే ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చూసినారు. పలానా ఎల్లంపల్లికి ఇంత 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 అని కేటాయింపులు రాసుకున్నారు కదా, కేటాయించింది కదా బచావత్తు. దాన్ని కూడినారు. కూడితే తెలంగాణ ప్రాంతంలో 299 టీఎంలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో 510 టీఎంసీలు వస్తున్నాయి. ఈ రెండింటిని కూడేసేసి ఇద్దరు చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టారు కింద. ఇది తాత్కాలికం. ఎందుకంటే వీళ్ళ చేతిలో లేదు కదా. అసలు వాళ్ళు ఎవరు అసలు కేటాయించడానికి? తాత్కాలికం అని రాయడమే పనికిమాలిన పని. అసలు పాయింట్ ఏంటంటే బచావత్ ఇచ్చే అవార్డుని వాళ్ళు కూడినారు. కూడిన దాన్ని పట్టుకొని రచ్చ చేస్తున్నారు. ప్రజలకు ఏం అర్థం కాదని. కాబట్టి ఇది బచావత్ కేటాయించిందే. ఇంకా దీన్ని మార్చాలంటే తెలంగాణ వల్ల కాదు, ఆంధ్ర వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి బచావత్ వాళ్ళు మార్పులు చేర్పులు చేయాలి. రెండో తప్పు ఏం చేస్తున్నారంటే తెలంగాణ వాళ్ళు తెలివిగా ప్రజలకు ఏం తెలియదని మీరు వాళ్ళు ఏమంటారు, రివ్యూ చేయండి అంటున్నారు. అంటే కృష్ణా నది నీటి లభ్యత అంటే క్యాచ్మెంట్ ఏరియా అంటారు, అది ఎక్కువ తెలంగాణలో ఉంది. వైట్ వాస్తవం. తెలంగాణలో మొట్టమొదటి కర్ణాటక నుంచి మొదటి తెలంగాణకు వస్తుంది కృష్ణా నది. ఆ తర్వాత రాయలసీమ నుంచి కృష్ణా నది ప్రవహిస్తుంది. అంటే మేము మొదట ఉన్నాము, మాకు ఎక్కువ ప్రాంతం ప్రవహిస్తుంది, కానీ తక్కువ నీటి కేటాయించారు. దీంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తెలంగాణ ప్రాంతాల్లో అవసరమైనటువంటి క్యాచ్మెంట్ ఏరియా తగినట్టుగా నీటి కేటాయింపులు లేవు. ఆ మాటకు వస్తే మా రాయలసీమ ప్రాంతంలో నీటి కేటాయింపులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ తెలంగాణకి అన్యాయం జరిగింది వాస్తవం, దక్షిణ తెలంగాణకి. అయితే దీన్ని ఎవరు పరిష్కరించాలి? బచావతులు పరిష్కరించాలి తప్ప, ట్రిబ్యునల్స్ పరిష్కరించాలి తప్ప అసెంబ్లీలు పరిష్కరించలేవు. రెండో పాయింట్ ఏంటంటే భారతదేశంలో నీటి ప్రాజెక్టు బ్రిటిష్ వాళ్ళు రూపొందించేసిపోయారు. ఆ చట్టం ఏం చెప్తుందో తెలుసా? ఏదైనా ట్రిబ్యునల్స్ కూడా మార్చాలంటే ఏం చేయాలి తెలుసా? ఆల్రెడీ మీకు కేటాయించిన నీళ్లు ఉంటాయి కదా, మీకు ఒక 4 లీటర్లు కేటాయించారనుకోండి, 4 లీటర్లు ఏం చేయడానికి లేదు. ఇంకా నాకు 1 లీటర్ ఉన్నా కూడా యాన్న అదనంగా ఉంటే నాకు కేటాయించాలి తప్ప మిమ్మల్ని సస్టైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టులకు బచావత్ కేటాయించో దాన్ని డిస్టర్బ్ చేసే అధికారం బ్రిజేష్ కుమార్కి లేదు. ఇది ఒక తమాషా. అంటే ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా డెల్టా ఉంది ఆంధ్రప్రదేశ్లో, విజయవాడ దగ్గర ఉంటుంది. వాళ్ళకి 3 పంటలకు నీళ్లు ఉన్నాయి, 2 పంటలకు నీళ్లు ఉంటాయి. 3వ పంట నీళ్ళ కోసం ట్రై చేస్తారు. కానీ రాయలసీమలో తాగేదానికి నీళ్ళు లేవు. లేకపోయినా ఫస్ట్ వాళ్ళని సస్టైన్ చేయాల్సిందే. ఎందుకంటే అది రూల్. అంటే ఒకసారి కేటాయింపు ద్వారా ఏర్పడినటువంటి సిస్టమ్ని డిస్టర్బ్ చేసే అధికారం ట్రిబ్యునల్స్ కూడా లేవు. అంటే కేటాయింపులు తగ్గించే అధికారం లేదు, ఏదైనా ఒకటి పెంచాల్సిందే. అంటే ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు విషయం. పాయింట్ ఏంటంటే ప్రజలకు అర్థం కాదు కదా. అంటే ఇప్పుడు ప్రజల ముందు ఏమంటే మేము ఎక్కువ నీళ్ళ కోసం కొట్లాడుతున్నాము, తీర్మానం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటారు. అసలు తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి ఉంది. తీర్మానం చేసి ఏం చేయాలి? బ్రిజేష్ కుమార్కి పంపించాలి. అయ్యా బాబు మాకు అన్యాయం జరిగింది, మాకు చూడండి, ఆయన దయ వీళ్ళు ప్రాప్తమే. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ మాటకు మీరు పంపిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుందా? ఇప్పుడు 512 టీఎంసీలు మాకు కాదు, ఇంకా ఎక్కువగా నీళ్లు పంపిస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకొక రైట్ ఉంది. ట్రిబ్యునల్స్ ఏం చెప్తున్నాయంటే మిగులు జలాలు, వరదలు ఎక్కువ వస్తాయి ఒక్కోసారి, దానిపైన సంపూర్ణ అధికారం చివరి రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు చివరి రాష్ట్రం ఎవరు? ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ తెలంగాణ కూడా వర్తిస్తుంది. తెలంగాణ ఏమంటారంటే ఆ కేటాయించినప్పుడు మేము కూడా భాగమే కదా ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి మమ్మల్ని కూడా ఇడిపిన తర్వాత కుదరదు. ఇప్పుడు లెక్కలు వేసుకున్నాం అనుకో, ఇప్పుడు మీరు నేను మర్యాదగా ఉంటే మీరు జర్నలిస్టు, నేను అనలిస్టు, తగాదా వచ్చేస్తే మీ అవసరం మీది, నా అవసరం నాది. ఇప్పుడు ఏపీతో చివరి వరకు కొట్లాడుకుంటే ఏపీ ఏం ఆర్గ్యుమెంట్ చేస్తుంది? యాజ్ పర్ నామ్స్ ప్రకారం మిగులు జలాలపై నికర జలాలు మినహాయించి మిగులు జలాలన్నీ కూడా మాకే రైట్ ఉంది. ఎందుకంటే మా దిగువ రాష్ట్రం, ఎందుకంటే బంగాళాఖాతంలో మనం కలుస్తాం, మన దగ్గర ఉంది చివరి రాష్ట్రం, అంటే మాదే అంటాడు. అప్పుడేం చేస్తాం? 512 టీమ్స్ మాకు కావాల్సిందే అంటాం. అప్పుడేం చేస్తాం?
రెండోది నామ్స్ ఏమున్నాయి, ఒకసారి ఒక ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకు కానీ వేటికైనా నీటి కేటాయింపులు చేస్తే దాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు, దానికి సస్టైన్ చేయాల్సిందే. ఒకవేళ తెలంగాణ ఒత్తిడికి లోనై ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రజేష్ కుమార్ గాని మార్చి గెలికింది అనుకోండి, భారతదేశం మొత్తం గెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఈ సమస్యలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ రివ్యూ చేసినారంటే ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు ఉదాహరణకు ఎస్ఆర్బిసి 19 టీఎంసీలు ఉన్నాయండి రాయలసీమలో, తగ్గిస్తాను అని వీళ్ళు అన్నారనుకోండి, ఆ రైట్ మాకు ఉందని అనుకోండి, ఏపీ కోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు వెళ్తారు, మాకు గడ తగ్గించండి మాకు పెంచండి అని. ఇది తేనె పుట్టి కలిసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలుసు, తెలిసినా కూడా అంతే. అందువల్ల మేము అంటున్నాం, ఆంధ్రప్రదేశ్తో తగాదా పెట్టుకుంటే నష్టపోయేది తెలంగాణనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి 512 టీమ్స్ ఆల్రెడీ అదనంగా కేటాయించారు. రెండోది మనకు తుంగభద్ర, మన గోదావరి కానీ కృష్ణా నది కానీ ఎండ్లో ఉన్నాయి. కాబట్టి మనం చివరిలో ఎన్ని సముద్రంలో కలిసే నీళ్లు ఎన్ని వాడుకున్నా అడిగేవాడికి ఎవడు రైట్ లేదు. పోలవరం తర్వాత ఎన్ని వాడినా నువ్వు అడిగేది, ఎందుకంటే సముద్రంలో కలిపేస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాయలసీమ మీద విషయం చెబితే లాభం ఏముంది? ఇప్పుడు రాయలసీమలో ఎంత అన్యాయంగా మాట్లాడుతుందంటే రాయలసీమలో దోపిడీ జరిగిపోతుంది అంటారు. రాయలసీమలో దోపిడీ జరుగుతుందని మీరు అంటున్నారు కదా, రాయలసీమలో హక్కు ఉన్న వాటర్ ఏంటో తెలుసా? 133 టీఎంసీలు రైట్ వాటర్, నికర జలాలు. కానీ రాయలసీమలో నీటి కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం ఎంతో తెలుసా? 60 టీఎంసీలు. అంటే మాకు ఎంత హక్కు ఉందో దాన్ని నిల్వ చేసుకునే ప్రాజెక్టులు మా దగ్గర లేవు, రిజర్వాయర్లు లేవు. ఇంకా దోపిడీ చేసి ఆ నీళ్ళు ఏడబోసుకోవాలి, ఇంట్లో పోసుకుంటామా? ఒక టీఎంసీ అంటే ఎంతో తెలుసా? మా తిరుపతి నగరానికి 1 ఇయర్ సరిపోయేంత నీళ్ళు. ఒక టీఎంసీ నీళ్ళు అంటే 1 ఇయర్ సరిపోయేంత నీళ్ళు తిరుపతి తిరుమలకు. అంత పెద్ద నీళ్ళని 160 టీఎంసీలు కెపాసిటీ లేని రాయలసీమలో 130 టీఎంసీలు దాటి మేము ఎట్ట వాడుకుంటాం? అంటే ఏది పడితే అది మాట్లాడడం అనేది అలవాటుగా నేర్చుకున్నారు. చివరిగా నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఈ మొత్తం ఎపిసోడ్లో దక్షిణ తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు క్రూషియల్ పాయింట్, ఒక తీర్మానం చేయబోతున్నారు, ప్రమాదకర తీర్మానం. దక్షిణ తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. అంటే 2 పార్టీలు కలిసి మీకు ఎంత అన్యాయం చేయబోతాయని. ఎందుకంటున్నానంటే, దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన సొంత జిల్లాకు అన్యాయం చేసుకుంటున్నాడు. ఏం తీర్మానం చేస్తున్నారు? శ్రీశైలం రిజర్వాయర్లో 836 టీఎంసీలు మినిమం వాటర్ లెవెల్ ఉండాలని తీర్మానం చేస్తారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 854 అడుగులు పెంచాలి అంటే మినిమం వాటర్ లెవెల్, దాన్ని తగ్గించకూడదు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? రాయలసీమ ప్రాజెక్టులన్నీ పోతిరెడ్డిపాడు కావచ్చు, మాల్యాలు కావచ్చు, ఇవన్నీ 840 అడుగులు పైన నీళ్లు ఉంటేనే నీళ్లు వస్తాయి. అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఎట్లా ఉంది తెలుసా? గేట్లు, ఏ ప్రాజెక్ట్ అయినా గేట్లు ఎత్తేస్తే నీళ్లు తీసుకుంటారు, అంతే కదా? మా కర్మ ఏంటంటే గేట్లు మూసేసి నీళ్లు తీసుకోవాలి. అంటే గేట్లు బాగా మూసేస్తే నీళ్లు తన్నుకొని వెనక నుంచి రావాలి. అంత దారుణంగా కట్టారు ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ని. కాబట్టి ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రాయలసీమకు నీళ్లు తెచ్చుకోవాలంటే 854 అడుగులు ఉంటేనే తెచ్చుకుంటారు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు 854 అడుగులు పెంచుతూ తీర్మానం చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? తిడుతున్నారు రాజశేఖర రెడ్డిని. కానీ మీకు వాళ్ళకి తెలియని అన్యాయం ఏడ చేస్తున్నారు సార్? రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది, పాలమూరు రంగారెడ్డి, దిండి, ఇవన్నీ ఎక్కడ? మహబూబ్ నగర్ కి, దక్షిణ తెలంగాణకి. వాళ్ళకు కూడా 854 అడుగులు నీళ్లు ఉంటే నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు రాయలసీమ మీద దిశంగకత వద్దు, 836 అడుగులు నీళ్లు తీసుకెళ్లిపోయి కుదించేస్తే రేపు దక్షిణ తెలంగాణకి నీళ్ళు ఎట్ట తీసుకెళ్తారు? వాళ్ళు కూడా తన్నుకుని వెనక్కి పోవాలి. ఎస్ఎల్బిసికి కానీ, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, ఈ దిండి పథకానికి వెనక నుంచి నీళ్ళు, అంటే రాయలసీమ లాగా పరిస్థితి దక్షిణ తెలంగాణకి. మరి రాయలసీమ మీద విషయం కట్టి చివరి దక్షిణ తెలంగాణకి మీ ముఖ్యమంత్రి సొంత జిల్లాకు అన్యాయం చేసుకుంటున్నాడు కదా. కాబట్టి ఈ ప్రజలకి తెలియదు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారు. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సమావేశాలు తీరేసి ఆలోచించాలి. రాయలసీమకు వ్యతిరేకంగా జరిగే తీర్మానాలు, రాయలసీమకు వ్యతిరేకంగా జరిగే మాటలు అల్టిమేట్ గా దక్షిణ తెలంగాణ కూడా అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని దక్షిణ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. దక్షిణ తెలంగాణ, రాయలసీమ ఇద్దరు కవల పిల్లలాగా ఆలోచించుకొని ప్రాజెక్టులు కట్టుకుంటేనే ఇద్దరికి న్యాయం జరుగుతుంది. ఇద్దరికి అన్యాయానికి గురైనాం. అన్యాయానికి గురైన వాళ్ళు మరింత అన్యాయం జరిగితే అందుకన్నా దారుణం కొట్టలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చేసే తీర్మానాలు ఏమీ జరగదు, కానీ తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. మరింత కాలం 2 చోట్ల ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకోవడానికి మాత్రం ఇవి పనికొస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.